సో ఎందుకంటే వాళ్ళు ఇంత గొప్ప గొప్ప ప్లాట్ఫామ్ కి మేము రాగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ దెమ్. అందువల్ల వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకుండా మేము ఏది కూడా స్టార్ట్ చేయలేం. ఓకే, సో హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. సో వండర్ఫుల్ కదా, రాహుల్ గారు ప్రశాంతి గారు కలిసి ఆ ఎస్హెచ్పి గురించి చెప్తా ఉంటే ఎంతో బాగుంది కదా. అంటే ఈ ప్రోగ్రామ్ కనుక కన్సిస్టెంట్ గా చేసుకుంటే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి ఏంటి అనేటువంటిదంతా మీకు అర్థమవుతాం కదా. సో యాక్చువల్ గా నా పేరు నాగేశ్వరరావు. నేను బేసికల్లీ టీచర్ అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ ఖమ్మం, తెలంగాణ. మా వైఫ్ పేరు సరిత, తను హెల్త్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసేవాడు. సో థ్యాంక్ గాడ్ ఈ బిజినెస్ వల్ల తను జాబ్ చేయాల్సిన అవసరం లేకపోయింది. అందువల్ల ఒక 3 years ఈ బిజినెస్ ని కన్సిస్టెంట్ గా బిల్డ్ చేసిన తర్వాత తను జాబ్ రిజైన్ చేసేయటం జరిగింది. నౌ షీఈ్ ఫుల్ టైం ఫ్రీ అన్నమాట. సో అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడున్న పొటెన్షియాలిటీ ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, మనం పొద్దున్నే లేస్తే న్యూట్రిషన్ 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 అంటున్నాం కదా. సో మీరు చూడండి, ఇవాళ మనం న్యూట్రిషన్ అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని మన లైఫ్ ని చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. నేను చాలా చోట్ల హెల్త్ సెమినార్లు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడియన్స్ ని ఉద్దేశించి అడుగుతాను, మీకు ఎంత మందికి డబ్బులు కావాలి అని అడుగుతారు. కొద్దిమంది చేయెత్తారు, కొద్దిమంది ఎత్తారు. అక్కడ ఎంతమందికి హెల్త్ కావాలి అని అడుగుతారు. అడిగినప్పుడు మాత్రం అందరూ చేతులు ఎత్తేస్తారు. అక్కడ ఒక్కళ్ళు కూడా చేయెత్తకోకుండా ఉంటారు. అంటే హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో చూడండి. మరి ఇవాళ హెల్త్ బాగుండాలి అంటే ఏం కావాలి? మనుషులందరికీ అర్థమైపోయింది, మనం మందులు తింటాం కాదు, మనం తీసుకోవాల్సిన ఫుడ్ ని సరిగ్గా తీసుకోవాలి, సరి అయిన న్యూట్రిషన్ తీసుకోవాలి అనేటువంటిది అయితే అర్థమైపోయింది. అవునా? ఇప్పుడు మనం న్యూట్రిషన్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, మన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి ఇది చాలా అవసరం. అది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరికైనా సరే చాలా అవసరం. అది మనందరికి తెలిసిందే, అవునా? అదేవిధంగా మనం కరోనా తర్వాత చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే, డబ్బున్న వాడికంటే కూడా ఇమ్యూనిటీ ఉన్నవాడే చాలా పవర్ఫుల్ అనేటువంటి విషయం అర్థమైంది. సో ఇమ్యూనిటీ కోసం చూస్తున్నారు. మరి ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా అది న్యూట్రిషియస్ ఫుడ్ నుంచి మాత్రమే వస్తుంది తప్పితే అదేం బయట నుంచి తీసుకొచ్చేది కాదు. మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్ దగ్గర ఒక 10,000 అప్పు తెచ్చుకోవచ్చు, లేదంటే బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవచ్చు. కానీ మీ దగ్గర ఇమ్యూనిటీ లేదనుకోండి, అది ఖచ్చితంగా న్యూట్రిషన్ నుంచి తీసుకోవటం తప్పితే వేరే అవకాశం ఏమీ లేదు, అవునా? అదేవిధంగా మనకు ఒక మంచి ఎనర్జీ లెవెల్స్ కావాలన్నా మనకి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి, అవి తీసుకోవాల్సిందే. అవి లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా తక్కువే ఉంటాయి, అవునా? ఇప్పుడే నా దగ్గరికి ఒకరు కన్సల్టేషన్కి వచ్చారు. నేను కూర్చున్నాను అనుకోండి, అలాగే కూర్చుని పోతానండి ఎంతసేపు అయినా. పైకి లేవాలి అని అంటే ఒకటి లేక లేవాలని అనిపించదు, అలాగే అక్కడ ఉండిపోదామని అనిపిస్తుంది. ఇలాంటివి చెప్తున్నప్పుడైతే చాలా బాధ అనిపిస్తుంది. అడుగుతుంటాం, మీరేమేమి న్యూట్రిషన్ అంటే, న్యూట్రిషన్ మీద మినిమం అవగాహన లేనటువంటి పరిస్థితి చాలా మందికి ఉందన్నమాట, అవునా? చాలా దారుణమైనటువంటి ఫుడ్ తీసుకుంటాం. అదేవిధంగా మన బాడీ మొత్తం ఆర్గాన్స్ మెయింటైన్ కావాలంటే కూడా కంపల్సరీ న్యూట్రిషన్ కావాలి. ప్రతి ఆర్గాన్ సింథసిస్ లో కానివ్వండి, లేకపోతే దాని డెవలప్మెంట్ లో కానివ్వండి, సెల్ఫ్ ఫంక్షనింగ్ లో కానివ్వండి, ప్రతి దానికి మనకి న్యూట్రిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన బాడీలో ఎవ్రీడే కొన్ని డెఫిషియన్సీస్ క్రియేట్ అవుతుంటాయి, అవునా? అప్పుడప్పుడు ఆ డెఫిషియన్సీని కానివ్వండి లేదా డిసీజెస్ కానుంచి బయటకు రావాలంటే ఏం కావాలి? మళ్ళీ ఖచ్చితంగా న్యూట్రిషన్ కావాల్సిందే. బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లే కదా చాలా డిజార్డర్స్ కూడా మనం ఇవాళ చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మనం చూస్తా ఉన్నాం మెంటల్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవాళ చూస్తే యాజ్ ఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటాను. అయ్యో అనిపిస్తుంటది అనమాట. వాళ్ళు నాకు అంతా తెలుసు అనుకుంటుంటారు. తెలుసు అనుకొని మినిమం ఆ మెంటల్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన మినిమం ఆ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఆ మినిమం న్యూట్రిషన్ కానీ సపోర్ట్ తీసుకోరు. కానీ సాధారణంగా ఏమనుకుంటుంటారంటే ఇవన్నీ డబ్బులుంటే వచ్చేస్తాయి అనుకుంటారు. అఫ్ కోర్స్ డబ్బులుంటే మెంటల్ గా పీస్ఫుల్ గా ఉంటాం, అప్పులు అలాంటి ఏం లేవు, ఈఎంఐలు గోల్ లేవు అనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటాం, ఓకే. కానీ అలా అని మీరు ఏమి న్యూట్రిషన్ తీసుకోకపోతే, ఇప్పుడు బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఎవ్రీడే 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ కంపల్సరీ కావాలి. దేని పని దానికి ఉంది. అదేవిధంగా గుడ్ ఫ్యాట్స్ కావాలి, ఓకే, ఫైబర్ కావాలి, ప్రతిదీ కావాలి. ఇవన్నీ కలిస్తేనే కదా ఆ బాడీ దేని పని అది చేసుకొని మనల్ని ఉండాల్సిన విధంగా ఉంచుతుంది. ఇది ఏది లోపించినా సరే ఆటోమేటిక్ గా
మన బాడీ లోపల ఈ డిజార్డర్స్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా మన లాంగివిటీని డెవలప్ చేయాలంటే కూడా ఖచ్చితంగా మనకి న్యూట్రిషన్ అనేటువంటిది చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని గడపాలంటే ఖచ్చితంగా మనకు న్యూట్రిషన్ కావాలి. చూడండి, ఒకప్పుడు చూస్తే పాస్ట్ టెన్స్ లో మనకి ఏమి పోలియో అని, ట్యూబర్క్యులోసిస్ అని, లేకపోతే లేకపోతే హూఫింగ్ కాఫ్, మలేరియా ఇలాంటివి కనపడేవి. కానీ గవర్నమెంట్స్ అన్ని స్పెషల్ ప్రోగ్రామ్ చేసేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకోకుండా చేసేసి, కానీ ఇవాళ చూస్తే మనం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ దగ్గర నుంచి మొదలు పెడితే గ్యాస్ట్రిక్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఇన్ఫెర్టిలిటీ కానివ్వండి, టైప్ 2 డయాబెటిక్ కానివ్వండి, ఓవర్ వెయిట్ అయిపోవడం కానివ్వండి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే ఖచ్చితంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల. మరి ఈ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయాలి? ఇది కూడా గవర్నమెంటేనా? మనం అన్నిటికీ గవర్నమెంట్ని అనేయటం బాగా అలవాటు పడుతుంది, కానీ ఇది గవర్నమెంట్ కాదు అనాల్సింది. ఇది మనం తీసుకోవాలి జాగ్రత్త. మనం తినే ఫుడ్ని కాన్షియస్గా తీసుకోవటం, అదేవిధంగా ఈ బాడీని రక్షించుకోవటం కోసం కొంచెం కాన్షియస్తో ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మరి ఎవరికి కావాలి సార్ అంటే మనందరికి తెలుసు, అందరికీ కావాల్సిందే. మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూట్రిషన్ కావాల్సిందే. కానీ వాళ్ళు చూస్తే చాలా మంది ఏం తింటున్నారో తెలియదు, ఎలా తింటున్నారో తెలియదు, ఎక్కడో అవి ఇవి చూసి చదివేసి మాకు అంతా తెలుసు అనుకుని. నాకు రీసెంట్ ఒక అతను బాగా పరిచయం అనమాట. తను ఎప్పుడు నేను చెప్తుంటాను, నీకు కొంచెం 50 దాటుతున్నాయి, యూ బెటర్ టు మెయింటైన్ గుడ్ హెల్త్ అని చెప్తా ఉంటే ఆయన అనేవాడు, నాకే నేను సూపర్గా ఉన్నాను అనేవాడు. అంటే చాలా మంది దృష్టిలో ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం అంటే జబ్బు లేకుండా ఉండటం అనుకుంటారు, జబ్బు లేకపోతే ఆరోగ్యంగా ఉండటం అనుకుంటారు అన్నమాట. పాపం ఆయన కూడా అలాగే అనుకుంటారు, నేను ఆరోగ్యంగా, నాకు ఏం జబ్బులు లేవు కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకున్నారు. ఒక రాత్రి పడుకున్నారు, తెల్లారా ఆయన లేగారు. ఆయన కూడా పడుకునే ముందు ఏమనుకుని ఉంటారు, నేను సూపర్ మంచి హెల్త్గా ఉన్నానని అనుకున్నారు. కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, మన చుట్టూ చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వాటి అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవటం. ఇంకా దానికి రీప్లేస్మెంట్ ఏమీ లేదు. అంటే అఫ్ కోర్స్ మనం ఆప్టిమల్ హెల్త్కి సంబంధించిన బాడీ మూవ్మెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, స్లీప్ కానివ్వండి, ఇవన్నీ ఓకే. బట్ ఇక్కడ మనం మేజర్గా న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ వ్యూ ఆఫ్ పాయింట్ లోనే మాట్లాడుతున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు న్యూట్రిషన్ అవసరం, ఓకే. న్యూట్రిషన్ ఉంటే మన గ్రోత్ ఉంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మన బాడీ మెయింటెనెన్స్ అంతా కూడా బాగుంటుంది, అన్నీ ఓకే. బట్ ఎప్పుడు తీసుకోవాలన్నప్పుడు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. కానీ మేజర్గా మన బాడీకి ఎప్పుడు ఇస్తే అది బాగా ఉపయోగపడుతుంది అని చూసినప్పుడు దట్ ఈస్ మార్నింగ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనం మార్నింగ్ న్యూట్రిషన్ మీద బోలెడన్ని ప్రోగ్రామ్స్ చేసాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. ఎందుకని? మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది ఒక కిక్ స్టార్ట్ గా పనిచేస్తుంది అనమాట. మన బాడీ మెటబాలిజం అంతా కూడా చాలా, అంటే మనం ఈవినింగ్ ఎప్పుడో తిని లాంగ్ టైం రెస్ట్ లో ఉంటాం. ఆ రెస్ట్ లో నుంచి వచ్చిన తర్వాత బాడీని, అంటే ఆ రోజంతా చేయాల్సిన పనులకి ఫ్యూయల్ ఏంటి? ఈ మార్నింగ్ ఇచ్చేటువంటి బ్రేక్ఫాస్ట్. కానీ చాలా దారుణమైన విషయం ఏంటంటే చాలా మంది ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని ఒక 4 ఇడ్లీతోటో, 4 పూరితోటో, ఒక దోశతోటో గడిపేసి నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనుకుంటారు. కానీ దాంట్లో వాళ్ళు తినేటువంటి ఫుడ్ లో విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయా, ఇవేమీ కూడా, ఫైబర్ ఉందా, ఇలాంటివి ఏమీ కూడా చూసుకోవట్లేదు. అందువల్లే ఈ డెఫిషియన్సీ అనేటువంటిది క్యుములేటివ్ గా పెరిగి ఏదో ఒక రోజున ఒక పెద్ద సమస్య అవుతుంది. ఆ సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ రియల్ గా అన్ని బాగున్నప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు, ఆ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి కనుక పర్ఫెక్ట్ గా న్యూట్రిషన్ ని అది మార్నింగ్ తీసుకోవటం అనేటువంటిది అయితే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం రోజంతా పని చేయడానికి మంచి ఎనర్జీ కావాలి. మంచి ఎనర్జీ మీకు ఎప్పుడు మధ్యాహ్నమో సాయంత్రానికి కాదు కదా కావాల్సింది, రాత్రంతా లాంగ్ గ్యాప్ తీసుకున్నాము, పొద్దున్నే కనుక మంచి గుడ్ ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫైబర్ తో కానీ మొదలు పెట్టామనుకోండి, మంచి ఫుడ్ తో మొదలు పెట్టామనుకోండి, న్యూట్రిషన్ తోటి, అప్పుడు ఖచ్చితంగా రోజంతా యాక్టివ్ గా
చాలా ఉత్సాహంగా పని చేయగలుగుతాం అనమాట. అందుకోసం తప్పనిసరిగా మార్నింగ్ అనేటువంటిది తీసుకోవాలి. బాడీ మెటబాలిజం కూడా చాలా హై రేంజ్ లో ఉంటుంది. అప్పుడు దీన్ని సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. అదే విధంగా మన ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అవ్వాలంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ ని కనుక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఈ ఈ గ్లైకోజన్ నుంచి వచ్చేటువంటి ఆ గ్లైకోజన్ స్టోరేజ్ ని కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మంచిగా ఆపేస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు మన బాడీలో ఎక్సెస్ గ్లూకోజ్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, గ్లైకోజన్ గా మార్చుకొని ఆ లివర్ చుట్టూ దాచుకుంటుంది కదా. ఇది మీరు మార్నింగ్ కనుక ఈ బ్రేక్ఫాస్ట్ మంచి తీసుకున్నారనుకోండి, మంచి న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ కనుక తీసుకున్నారనుకోండి, అదేం చేస్తుందంటే ఆ గ్లైకోజన్ స్టోరేజ్ అనేటువంటిది కూడా ఆపేస్తుంది. అదే విధంగా మీకు ఫ్యాటిక్, నీరసం లాంటిది రానివ్వకుండా కూడా ఈ బ్రేక్ఫాస్టే మనల్ని ఆపగలుగుతుంది అనమాట. దాంతో పాటుగా బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఎన్హాన్స్ కావాలంటే ఈ మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చూస్తున్నాం, ప్రతి 10 మందిలో 7 సఫరింగ్ ఫ్రమ్ స్ట్రెస్, ప్రతి 10 మందిలో 8 మంది సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యాజ్ ఏ సైకాలజిస్ట్ గా నేను చూస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, ఇక చూడండి అసలు ఎంత అటు టీచర్స్ కి ఇటు పిల్లలకి మామూలు ప్రాబ్లమ్స్ కాదనమాట. ఓకే, ఇది మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా రెగ్యులర్ మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్, బ్లడ్ లో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలంటే కూడా ఈ మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా మెటబాలిజం కానివ్వండి, తర్వాత ఇమ్యూనిటీ కానివ్వండి, ఈవెన్ డైజెస్ట్. ఇవాళ చూడండి 99.9% మంది సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నమాట. ఓకే, మార్నింగ్ తీసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ లో కనుక రిచ్ ఫైబర్ ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోద్ది. కొన్ని ఫైబర్ అంటే మనం తినేటువంటి ఫుడ్ లో నుంచే కాదు. ఇప్పుడు ఫైబర్స్ 2 రకాలు ఉంటాయి, తెలిసిందే, సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్. మనం తీసుకునేటువంటి ఆహారంలో వచ్చేటువంటి ఫైబర్ అంతా కూడా ఇన్సాల్యుబుల్. అది బాడీ లోపల బౌల్ మూమెంట్ కి అది బాగా ఉపయోగపడుతుంది. కానీ మన ఇంటెస్టైన్స్ ని క్లెన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సాల్యుబుల్ ఫైబర్ కావాలి. దురదృష్టం ఏంటంటే బయట ఎక్కడ కూడా మార్కెట్ లో ఈ సాల్యుబుల్ ఫైబర్స్ పెద్దగా లేవు. కానీ వీ హ్యావ్ ది బెస్ట్. ఇది కనుక మన మార్నింగ్ మీల్ లో కనుక దీన్ని యాడ్ చేసుకున్నట్లయితే హ్యాపీగా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ అన్ని కూడా మాయమైపోతాయి. ఇప్పుడు మా దగ్గరికి లాస్ట్ మంత్ లో ఒక అమ్మాయి, బీబీఏ చదువుతున్న అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయికి నవంబర్ లో ఒక ప్రాబ్లం వచ్చింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అనుకుంటూ వచ్చింది. నో, జనవరి అంది, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చారు. ఇంత పెద్ద ఫైల్ పట్టుకొని వచ్చారు. ఏంటండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది అన్న? ఎన్ని సంవత్సరాలు కాదు సార్, లాస్ట్ నవంబర్ నుంచి ఇన్న అంటే అన్ని హాస్పిటల్స్ తిరిగాం సార్, చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పారు. ఓకే అండి, ఆ ఫైల్స్ అంటే మనకన్నా అర్థం కావు, అర్థమైనంత వరకు చూస్తే ఓకే అండి, ఇది పెద్ద ఛాలెంజ్ ఏం కాదు, యూ డోంట్ వర్రీ, మీ అమ్మాయి ఒక 15 రోజుల్లో మళ్ళీ హ్యాపీగా అన్ని తింటుంది. అసలు నిద్రపోవట్లేదు సార్, పెద్ద సమస్య. అంటే ఏం కాదు, మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి చేస్తే వాళ్ళు ఒక 15 రోజుల తర్వాత వాళ్ళు ఎంత అంటే, ఒక రోజు అమ్మాయి కాల్ చేసి కూడా ఎంత బాగా నిద్రపోతున్నాను, ఎంత బాగా, వాళ్ళ ఫాదర్ అదే అడుగుతారనమాట, ఇన్ని చేశాము ఏమీ కాంది, సింపుల్ గా మీరు ఇచ్చిన ఇది అయిపోయింది, ఏంది ఇందులో మీరు ఏం అర్థమైంది మీకు బేసిక్ అంటే అదే అర్థమవుతుందా? చాలా చిన్న విషయం అండి, చాలా చిన్న విషయం ఇది. కానీ ఇలా మనం తినేటువంటి బ్రేక్ఫాస్ట్ లో ఇలాంటివన్నీ మిస్ అయిపోతున్నాయి. కాబట్టి ఇలా మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా, లేకపోతే మన హార్మోన్స్ అన్ని కూడా బ్యాలెన్సింగ్ లో ఉండాలన్నా, ఎందుకంటే ఇది చాలా సోఫిస్టికేటెడ్ అండి ఈ బాడీ. దీన్ని మనం ఎంత దారుణంగా నెగ్లెక్ట్ చేస్తున్నామో, ఎంత దారుణంగా అవమానిస్తున్నామో దీన్ని. ఓకే, ఏ చిన్న విషయం జరగాలన్నా బాడీ లోపల ఉన్న ఎన్నో హార్మోన్స్, ఎన్నో రియాక్షన్స్ జరిగి మనకి రెస్పాన్సెస్ ఇస్తాయి. ఒక రకం చెప్పాలంటే, ఇప్పుడు నేను నా పేరు నాగేశ్వరరావు అని చెప్పాను అనుకోండి, నా పేరుని మీరు అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవాలని ట్రై చేయడానికి జరిగే సెకండ్ లో 1000 వంతు కూడా ఆల్మోస్ట్ ఆల్ యూనివర్స్ లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మేబీ అంతకంటే ఎక్కువ రియాక్షన్స్ జరిగి అది మీకు అర్థమవుతుంది. అదంతా జరగాలంటే హార్మోన్ చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ హెల్దీగా దేని పని అది చేయాలంటే ఈ మార్నింగ్ న్యూట్రిషన్ అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకోసమే
అటు టోటల్ గా చాలా మంది పీపుల్ కి అయితే ఇవాళ న్యూట్రిషన్ మీద కరోనా తర్వాత కొంత అవగాహన వచ్చింది. బట్ మార్నింగ్ న్యూట్రిషన్ మీద అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మన కార్పొరేషన్ ఎస్హెచ్పి పెట్టిందో, మార్నింగ్ న్యూట్రిషన్ తీసుకొచ్చిందో, వీఆర్ సో లక్కీ అన్నమాట. మా బిజినెసెస్ అన్ని కూడా ఏకదం బాగా పెరిగిపోయింది. ఎందుకంటే చెప్పాను కదా, మనం హెల్దీగా ఉండటం అంటే జబ్బు లేకుండా ఉండటం కాదు, లాంగ్విటీని పెంచుకోవటం అన్నమాట. ఓకే, అది పెంచుకోవాలంటే మెయింటైన్ చేసుకోవటం అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు ఏమీ లేదని అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో రాకుండా ఉండాలి కదా. ప్రివెన్షన్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకప్పుడు చూస్తే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేవాళ్ళం 20వ శతాబ్దంలో. బట్ నౌ వీఆర్ 21st సెంచరీలో ద ఓన్లీ వన్ వే ప్రివెన్షన్. ఇంకా అంతే, వేరే ఇంకా మళ్ళీ బెటర్ తర్వాత క్యూర్ వీటన్నిటి గురించి ఏం ఆలోచించొద్దు. ఇంకా అసలు వేరే మార్గమే లేదు, ప్రివెన్షన్ అంతే. సో అది మెయింటైన్ చేయాలంటే ఈ న్యూట్రిషన్ అనేటువంటిది చాలా అవసరం. అది ఈ మార్నింగే ఎందుకు తీసుకోవాలి అని తెలిసిన తర్వాత, సో వి కనెక్టెడ్ మెనీ పీపుల్ అన్నమాట. ఈ విషయాలు చెప్పిన తర్వాత, ఎస్ మార్నింగ్ తీసుకుంటే ఇంత అవసరం అని తెలిసిన తర్వాత మా బిజినెస్, ఎందుకంటే మీరు చూస్తుంటే మార్నింగ్ న్యూట్రిషన్ లో టోటల్ మా ఎమరాల్డ్ టీం నుంచి హైయెస్ట్ ఆల్ ప్లాటినమ్స్ ఉన్నారు, యాజ్ వెల్ as మేము ఉన్నాము మా సైడ్ టీమ్స్ తో కూడా. అంటే మేము దీని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టామో, ఎంత ఫోకస్ పెట్టామో మీకు అర్థమవుతుంది అనమాట. ముఖ్యంగా ఇవాళ మన చుట్టూ చూస్తే ఉమెన్, రేపు మనం ప్రశాంతి గారు చాలా పెద్ద ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు కదా. ఉమెన్ అది పవర్, ఉమెన్ ఇది పవర్ అని చెప్పడం కాదు. మన ఇళ్లలో నిజంగా మనం చేయాల్సింది ఏదంటే, మన ఇంట్లో ఉన్న ఉమెన్ యొక్క హెల్త్ ని కాపాడుకోవటం వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని పొగడకపోయినా పర్వాలేదు, కానీ ఎందుకంటే వాళ్ళ గురించి విశ్వం అంతా తెలిసిందే, కానీ వాళ్ళ హెల్త్ మీద మాత్రం ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా. అందుకే ఇవాళ మన ఇళ్లలో కనుక ఉమెన్ కి ఏదన్నా మంచి గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే రియల్ గా వాళ్ళని కరెక్ట్ వేలో న్యూట్రిషన్ ఇవ్వటం, వాళ్ళు కరెక్ట్ గా న్యూట్రిషన్ తీసుకునేటట్టు చేయటం. కొద్దిమంది ఉంటారు సింగిల్ మ్యాన్ బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, కొంచెం వీళ్ళు ప్రెజర్ చేయటం అయ్యి చేసినప్పుడు వీళ్ళ మీద కోపంతో వాళ్ళు న్యూట్రిషన్ తీసుకోవటానికి కూడా కొద్దిగా వెనకాడుతుంటారు. అంటే వీళ్ళ మీద కోపం దాని మీద చూపిస్తుంటారు. నో, మన మీద ఎంత కోపడినా పర్వాలేదు, కానీ వాళ్ళ హెల్త్ చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక్క రోజు ఇంట్లో బద్దకిచ్చి ఉన్నారంటే ఇల్లంతా గోవింద, అవునా? ఇవాళ వాళ్ళు లేని రంగం అంటూ లేదు, అదంతా మనకు తెలిసిందే. కానీ ముఖ్యంగా వాళ్ళు కనుక మన ఇంట్లో లేకపోతే చాలా కష్టం. అందుకోసం ఇప్పుడు ఈ ఉమెన్ హెల్త్ కానీ, అట్లనే పిల్లలు, మనం ఎంత సంపాదించి ఏం చేసినా పిల్లలు కనుక హెల్దీగా లేకపోతే మనం ఎవరం కూడా హ్యాపీగా ఉండలేమన్నమాట. అందుకోసం అటు ఉమెన్ హెల్త్ కానీ, ఇటు కిడ్స్ హెల్త్ కానీ చాలా ఇంపార్టెంట్. అలా వాళ్ళ హెల్త్ ని కనుక కాపాడుకోవాలి, లేదా వాళ్ళలో మంచి గ్రోత్ ఉండాలి, వాళ్ళు హెల్దీగా ఉండాలంటే ఈ మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇవే విషయాల్ని మేము ఏం చేసాము, మా క్లయింట్స్ కి, కస్టమర్స్ కి కొన్ని చిన్న చిన్న గ్రూపులుగా, ఫ్యామిలీ గ్రూపులుగా కౌన్సిల్ చేస్తాము. అదే విధంగా సింగిల్ గా కౌన్సిల్ చేస్తాము. చేసినప్పుడు ఇవాళ పీపుల్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిపోయిందండి. దాని గురించి మనం వర్రీ కావాల్సిన పని లేదు. డబ్బుల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇవాళ చాలా మంది ఎదురు చూస్తున్నారు, జెన్యూన్ గా ఎవరన్నా నా హెల్త్ గురించి నాకు సపోర్ట్ చేస్తే ఎంత ఖర్చు పెట్టుకోవటకైనా నేను సిద్ధమే అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మనమే కొంచెం దాని గురించి డౌట్ పడతాం. సో థ్యాంక్ గాడ్ కార్పొరేషన్ నిజంగా మన ఆలోచన బ్రేక్ చేసి మనం పీపుల్ దగ్గరికి వెళ్ళిపోయి పీపుల్ ని మోటివేట్ చేసి మన బిజినెస్ ని పెంచుకోవడానికి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది అనమాట, మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది. తర్వాత దాన్ని స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ గా మార్చిన తర్వాత ఏదన్నా తీసుకోవచ్చు. అసలు ఫస్ట్ లో ఇదే బాస్కెట్ అని ఉండే, ఇప్పుడు మీరు ఏదన్నా తీసుకోవచ్చు అనేపాటికి అటు కస్టమర్స్, క్లయింట్స్ వచ్చి. ఫస్ట్ లో నేను కూడా అనుకున్నాను ఇలా చేయటం వల్ల ఏంటి అని, కానీ ఎప్పుడైనా కార్పొరేషన్ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ బయట నుంచి ప్రోగ్రామ్ చూడటం కాదు, ఇంటర్నల్ గా వాళ్ళు ఏం ఆలోచిస్తారు అనేది అర్థం చేసుకుంటే మాత్రం మతిపోతుంది. అంటే ఒక హెల్త్ ని మెయింటైన్ చేసుకునేటువంటి ఒక బిహేవియర్ ని డెవలప్ చేయడానికి ఒక న్యూట్రీ ప్యాక్. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తుంటాను, మోర్కి ఇదివరకు వేరు షాపులకు వెళ్తుండేది, ఇప్పుడు నేను మోర్కి వెళ్ళి అక్కడ ఏదైనా పర్చేజ్ చేయగానే కొన్ని మోర్ పాయింట్స్ అని కొన్ని యాడ్ చేస్తాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను వాటిని రెడీమ్ చేసుకుంటున్నాను. మొన్న 4,000 5,000 అయింది. చూసి సార్ మీ దాంట్లో
చాలా పాయింట్స్ ఉన్నాయి, రెడీమ్ చేసుకోవచ్చు అంటే చేయండి అని చెప్తే నియర్లీ 1500 రూపీస్ నాకు రెడీమ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది, బయట షాప్కి వెళ్ళబుద్ధి అవుతుందా? ఖచ్చితంగా వెళ్ళి నేను మళ్ళీ ఏముంది, నేను ఎక్కడైనా బయట కొనేది అదేదో ఇక్కడే కొనుక్కుంటే నాకు ఇలా అప్పుడప్పుడు 1000 రూపాయలు 500 రూపాయలు తగ్గుతుంటే నాకు మంచిదే కదా అని చెప్పేసి చూడండి. నేను ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా అక్కడికి ఆ మెట్లకి వెళ్ళి అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి కూడా తీసుకొని వస్తున్నాం. అలా ఇక్కడ ఒక క్లయింట్ కూడా ఒకటి వాళ్ళ హెల్త్ సొల్యూషన్స్ ఇస్తున్నాం, దాన్ని కొనుక్కోవాల్సిందే. తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత వాళ్ళ ప్రాబ్లం రిజాల్వ్ అయిన తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేయడానికి కూడా మనం మెయింటెనెన్స్ డైట్, మెయింటెనెన్స్ సప్లిమెంట్ చెప్తున్నాం. అదేదో రెగ్యులర్ గా ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి న్యూట్రిపైట్స్ అనేటువంటిది ఎంత బాగా అంటే అంత బాగా పనిచేస్తాయండి. నా క్లయింట్ కి ఒకళ్ళకి లాస్ట్ టైం ఇది చేసిన తర్వాత చాలా ఏంటి సార్ ఇవేవో చాలా పాయింట్స్ కనిపిస్తున్నాయి అంటే ఇలా వాడుకోవచ్చండి అని చెప్తే ఆయనకి ఆ వచ్చిన ఫ్రీ వాటికి ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే అంత హ్యాపీ ఫీల్ అయిపోయారు. అలా ఒక క్లయింట్ హ్యాపీ క్లయింట్ గా మిగులుతూ ఆ క్లయింట్ కంటిన్యూ అవ్వటం కోసం, కన్సిస్టెన్సీ కోసం ఈ ప్రోగ్రామ్ మాకైతే ఎంత బాగా అంటే అంత బాగా ఉపయోగపడ్డదండి. ముఖ్యంగా ఆ క్లయింట్ యొక్క బిహేవియర్ ని ఓకే ఇక్కడ మెయింటైన్ చేసుకోవటానికి చాలా 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 బాగా ఉపయోగపడ్డది. అందుకోసం ఆర్గనైజేషన్ నుంచి ఆల్ ప్లాటినం మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఎస్వి ప్రసాద్ గారు ఉన్నారు, శ్యాము, హర్ష, తర్వాత శామ్యుల్ రాజు గారు, వీళ్ళందరూ కూడా హైయెస్ట్ బిజినెస్ వాల్యూమ్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము. అంటే ఎంత బాగా దీని మీద ఫోకస్ పెట్టామనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ పీపుల్ హెల్త్ చూస్తే ఏమీ అంత బాగా లేదండి, పాపం అవగాహన లేక చాలా కష్టపడుతున్నారు. ఇవాళ చూడండి, మనం ఒక టైప్ 2 డయాబెటిక్ తీసుకుంటేనే ఐసిఎంఆర్ లెక్కల ప్రకారం 10.1 crore దాంతో బాధపడుతున్నారు డయాబెటిక్ తో. ఇంకా నియర్లీ 2.75 crore పీపుల్ ఆర్ ప్రీ డయాబెటిక్, 4.3 crores ఆఫ్ పీపుల్ ఇంకా అన్డయాగ్నైజ్డ్. దానివల్ల నియర్లీ 2019 లో ఒక 10 lakh పీపుల్ దాని రిలేటెడ్ ఇష్యూస్ తో చనిపోయారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ తో నియర్లీ 38% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ సఫరింగ్. ఇంకా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇది ఇంకా ఎక్కువ, అవునా? ఈవెన్ 2.75 crores ఆఫ్ పీపుల్ ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఇవన్నీ చూస్తే ఎంత దారుణం. అసలు ఎందుకు విటమిన్స్ తీసుకోండి, మన ఇండియన్ ఉమెన్ తీసుకుంటే 50% ఐరన్ డెఫిషియన్సీ కనిపిస్తాం, 70 to 90% విటమిన్ డి కనిపిస్తాం. ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటితో సమస్యలతో ఉన్నారు వాళ్ళని కనుక మనం పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ గనక ఈ ఆరోగ్యం మీద కనుక అవగాహన కల్పిస్తే చక్కగా వీళ్ళందరూ వస్తారు. అప్పుడు మనం తీసుకునేటువంటి దాంట్లో ఎస్ఎస్ఐ కూడా వస్తుంది కదా మళ్ళీ. ఓకే, మన కస్టమర్ తీసుకున్నాడు అనుకోండి, చూడండి మనం పర్సనల్ వాడుకున్నా, మన కస్టమర్స్ తో వాడించినా మళ్ళీ మనకి మన హెల్త్ బాగు చేసుకున్నందుకు సంవత్సరానికి 25,000 ఇస్తాను కార్పొరేషన్. మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి, మేము ఇంకో 25,000 ఇస్తాం అన్నట్లుగా అయిపోతుంది అనమాట. ఎంత బాగుంటుంది కదా. సో అందుకోసం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మన దగ్గర క్లయింట్ వచ్చి 3 నెలల తర్వాత వెళ్ళిపోతే ఏముంది, 3 నెలల తర్వాత తనకు ప్రాబ్లం సంబంధించిన వాడి ఆ తర్వాత అట్లీస్ట్ పీడిఓ అన్నా వాడుతున్నారు అనుకోండి, మెయింటైన్ చేసుకుంటారు, మీ పేరు 10 కాలాల పాటు చెప్పుకుంటారు. ఈ వయసులో కూడా భలే యాక్టివ్ గా ఉన్నావే అని అన్నారు అనుకోండి, అనగానే యాస్ నాకు ఒక హెల్త్ కోచ్ ఉన్నారు, ఆయన వల్ల నేను ఇలా ఉన్నానని మీ పేరే తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అందువల్ల న్యూట్రిషన్ ఈజ్ ఎవ్రీథింగ్. న్యూట్రిషన్ చాలా చాలా అవసరం. న్యూట్రిషన్ మీద చాలా కొద్దిమందికి మిత్స్ ఉంటాయి. ఒక న్యూట్రిషనిస్ట్ గా మీరు చెప్పినప్పుడు నేను మా డాక్టర్ని అడుగుతానంటారు, తప్పేం లేదు అడగండి. బట్ అడిగే ముందు నేను చదివిన ఒక పుస్తకంలో పోషక ఔషధాలు వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషన్ అండ్ మెడిసిన్ అనేటువంటి బుక్ లో ఆ రచయిత డాక్టర్ ఎండి డాక్టర్ ఆయన చెప్తారనమాట, ఈ మెడిసిన్ చదువుకునేటువంటి వాళ్ళలో కేవలం 6% ఆఫ్ ద డాక్టర్స్ అంటే ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ న్యూట్రిషన్ మీద ఫోకస్ పెడతారు, మిగతా 94% దాని మీద ఫోకస్ పెట్టరండి. కాబట్టి ఒకసారి బుక్ ఇచ్చేసి వాళ్ళు వీళ్ళు కలిసి చదివి తెలుసుకుంటే మంచిది. న్యూట్రిషన్ అనేటువంటిది శరీరానికి ఎంత అవసరము. దురదృష్టవశాత్తు ఇంత పెరిగి ఇంత ఇదవుతున్నా ఇంకా కొద్దిమంది దీని మీద ఉన్నటువంటి మిత్స్ తో పక్కనోడు ఎవడో చెప్తాడు, అరే ఎక్కువ కాలం వాడొద్దని. వాడికున్న అనుభవం ఏంటి, వాడికి ఎక్స్పీరియన్స్ ఏంటి ఏమీ తెలియదు.
ఇక్కడ ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తుంటే దీన్ని వదిలేసి పక్కనోడు అదే డాక్టర్ మెడిసిన్స్ రాసిస్తే కూడా పక్కనోడు ఇవన్నీ వాడటం తప్పురా అని చెప్తే అలాగే మానేస్తావా? మానేయం కదా. సో కాబట్టి అపోహలన్నీ పక్కన పెట్టేసి మంచి హెల్త్ ని మెయింటైన్ చేయాలంటే చక్కగా హెల్దీ ఫుడ్ తీసుకోవటం. ఫుడ్ కి అది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ నుంచి మాక్సిమం 80% కవర్ చేయాలి. రిమైనింగ్ 20% ఏదైతే ఉందో దాన్ని మనం న్యూట్రిషన్ నుంచి సపోర్ట్ తీసుకోమని చెప్పాలి. మనం తీసుకోవాలి, తీసుకోమని చెప్పాలి. లేదండి నేను మొత్తం ఫుడ్ నుంచే కవర్ చేస్తానంటే అది కష్టం. ఎందుకంటే ఆ డైజెస్టివ్ ఇష్యూ ఎంత, అసలు మీ బాడీ అబ్జార్ప్షన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా ఇష్యూ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం ఐరన్ నేను నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది కానీ నేను మొత్తం ఫుడ్ నుంచే తీసుకుంటానంటే అన్ యావరేజ్ 12 పాలకూర కట్టలేమో తినాలి. తినగలుగుతామా? అవునా? విటమిన్ ఏ కావాలనుకోండి నియర్లీ 32 చెర్రీ ఫ్రూట్స్ తీసుకోగలుగుతామా? విటమిన్ డి కావాలంటే నియర్లీ ఒక 8 ఎగ్స్ తీసుకోగలుగుతామా? ఇలా ఒక్కొక్కటి అంటే ఓకే ఒక్కరోజు, ఇవన్నీ కలిపి ఒక రోజే తింటే ఎవడు సినిమాలో బ్రహ్మానందం పొట్ట ఇంత పెద్ద ప్లేట్ లో పెడితే అలా అయిపోద్ది మన పరిస్థితి. అందువల్ల హార్డ్ ఈటింగ్ కంటే కూడా స్మార్ట్ ఈటింగ్. తిను మంచిగా నట్స్, వెజిటేబుల్స్, తర్వాత గుడ్ ఫ్యాట్స్ ఉండేటువంటివి అన్ని, ఫ్రూట్స్ అన్ని మంచిది తీసుకో. దాంతో పాటు ఒక మల్టీవిటమిన్ వేసుకో, అన్ని తీసుకో. కొంచెం బయట నుంచి ఒక 2 to 3 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకో. గుడ్, అన్ని తీసుకో. నీకు బయట నీకు ఇన్సాల్యుబుల్ ఫైబర్ నీకు దొరుకుతుంది కానీ సాల్యుబుల్ ఫైబర్ దొరకదు. సో కాబట్టి మార్నింగ్ మీల్ తో మంచిగా ఫైబర్ తీసుకో, సాల్యుబుల్ ఫైబర్ తీసుకో. ఓకే, గుడ్ ఫ్యాట్స్, బయట మనకి గుడ్ ఫ్యాట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? అసలు తినేకోకుండా చేసేసారు మనల్ని. సో మంచిగా ఒక ఒమేగా తీసుకో. ఇలా మినిమం తీసుకుంటే కూడా లాంగ్ వీటిని మెయింటైన్ చేయటం, మన హెల్దీగా ఉండటం అనేటువంటిది చాలా అవుతుంది. ముఖ్యంగా చెప్తున్నాను, ఎంతమంది మీరు యంగ్స్టర్ గా ఉండాలనుకుంటున్నారు, లేదా ఉన్న పలంగా మీ వయసు అక్కడే ఆగిపోవాలనుకుంటున్నారు? అలా గనక జరగాలంటే మార్నింగ్ న్యూట్రిషన్ అనేటువంటిది చాలా అవసరం. ఇది మార్నింగ్ మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ కనుక తీసుకుంటే అది మీ ఏజింగ్ ని స్లో చేస్తుంది. సో కాబట్టి ఇంతకంటే మంచి టెక్నిక్ ఏమని చెప్పండి? ఓకే, మీరు తొందరగా పెద్ద ఏజ్ లా కనపడొద్దు, లేదా ఉన్న ఏజ్ అట్లీస్ట్ ఇక్కడే కొద్ది రోజులు ఇది ఇలాగే సాగుతూ ఉంటే బాగుంది అనిపిస్తే మార్నింగ్ న్యూట్రిషన్ తీసుకోవటం, దాంట్లో చక్కగా ఇవన్నీ యాడ్ అయ్యేటట్లు చూసుకుంటే మాత్రం చాలా బాగుంటది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సైడ్ ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీని అయితే వదులుకోవద్దు. ముందు మన పర్సనల్ కన్జంప్షన్, దాంతో పాటుగా మన క్లయింట్స్ ని కూడా తెచ్చుకొని ఈ కన్సిస్టెన్సీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉంటే మీ ఆరోగ్యం చాలా అవసరం. ఓకే, సంపాదించే వ్యక్తి మీ మీదే, మీ కుటుంబ ఇన్కమ్ అంతా ఆధారపడి ఉంటే మాత్రం మీ ఆరోగ్యం చాలా అవసరం. ఆ తర్వాత మిమ్మల్ని, మీ కుటుంబాన్ని చూసుకునే ఉమెన్ యొక్క హెల్త్ చాలా అవసరం. మన పిల్లలే మన వారసత్వం, మన సంపద అంతా వాళ్లే. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది పాపం ఏమన్నా తీసుకోమంటే రేట్ ఎక్కువ చెప్తారు. తీసుకెళ్లి డబ్బులన్నీ చాలా కష్టపడి దాసి ఏ చిట్స్ కట్టి ఐపీ పెట్టే చిట్స్ వాళ్ళ దగ్గర కడతారు. లేకపోతే ఏదేదో చేస్తారు. చూడండి, జనతా గ్యారేజ్లు అనుకుంటే ఒక మంచి డైలాగ్ ఉంటది లాస్ట్ లో, మీరు చాలా రిటైర్మెంట్ కి దగ్గరకు వచ్చారు, బాగా సంపాదించుంటారు సార్, కాకపోతే ఒక్క విషయం చెప్తాను, మీరు పిల్లల కోసమే సంపాదించుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించిన డబ్బు మీ పిల్లలు కనుక ప్రయోజకులు అయితే మీరు సంపాదించిన దానిలో రూపాయి గురించి కూడా వాళ్ళు ఆశించరు. ఒకవేళ మీ పిల్లలు కనుక అప్రయోజకులు అయితే మీరు ఎంత సంపాదించినా దాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేరు. ఈ మాత్రం దానిక మీరు ఇంత అని చెప్తాడు. రియల్ గా ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు నేను మీ అందరికి కూడా చెప్తున్నది అదే, మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి. మీరు ఆరోగ్యంగా ఉండటం, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండటం అవసరం. అందుకే హెల్త్ మీద పెట్టే ఖర్చుని ఖర్చుగా ఎప్పుడు భావించొద్దు, అది ఇన్వెస్ట్మెంట్ గా భావించాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? పెడితే తిరిగి లాభం ఇచ్చేది. ఇక్కడ బోల్డెన్ లాభాలు ఇస్తాయి. హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళామంటే బిల్ హై కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మనందరికి అర్థమవుతుంది. సో కాబట్టి ఇది అలానే అమ్మయ్య నాకు తెలిసిపోయింది నేను ఒక్కడిని బాగుంటానని కాదు. మనం ఎప్పుడు కూడా మన సామాజిక స్పృహ అనేటువంటిది చాలా అవసరం. నాకు తెలిసి బిజినెస్ లో ఉన్న వాళ్ళందరూ సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళే. మన చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా దీని మీద అవగాహన కల్పించి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చేయటం అనేటువంటిది చాలా అవసరం. అందుకోసం మనం ఒక రకంగా ఇదంతా మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది నాకు ఒక బిజినెస్ లాగా ఎప్పుడూ అనిపించదు. ఇది ఒక హెల్త్ ఉద్యమం, ఆరోగ్య ఉద్యమం లాగా అనిపిస్తుంది.
ఇలాంటి హెల్త్ రెవల్యూషన్ లో, హెల్త్ ఉద్యమంలో నేను ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. అందుకే పీపుల్కి ఏదైనా చెప్పడానికి చాలా హ్యాపీగా చెప్తాను. వాళ్ళ ఆరోగ్యాల గురించి చాలా ప్యాషన్ తో మాట్లాడుతూ ఉంటాము. ఓకే, సో మనందరం కలిసి అది చేద్దాం. ఈ ఎస్హెచ్పి కంటిన్యూస్ ప్రోగ్రామ్ మాత్రం బ్రహ్మాండంగా వాడుకుందాం. ఇప్పటికే మేము ఆల్రెడీ లాస్ట్ టైం చాలా ప్యాక్స్ యూజ్ చేసాం, అయినా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చాలా తీసుకోవటానికి, అంటే మోర్ దెన్ 15,000 ఆ పైన మేము చేసుకుంటున్నాం. మా టీంలో మెయిన్ లీడర్స్ అందరూ అలాగే చేస్తున్నారు. కస్టమర్స్ నుంచి కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా ఉపయోగపడితే మేము దాన్ని అలా వాడుకుంటాము. సో కాబట్టి ఇది మనము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ గురించి కోసం అని కాదు, పెట్స్ గురించి అని కాకపోయినా వాళ్ళ ఆరోగ్యాలను కాపాడటం కోసం. అవునా, మన బిలవ్డ్ వన్స్, మన చుట్టూ మన పరిచయస్తుడు అనుకోకుండా ఒక రోజు న్యూస్ తెలిసింది అనుకోండి, ఎంత బాధపడతాం. అదేదో ఇప్పుడే వాళ్ళని అవగాహన పరిచి వాళ్ళు కూడా వాడుకునేటట్టు చేస్తే అటు వాళ్ళ హెల్దీగా ఉంటారు, వాళ్ళ నుంచి మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి, మన వ్యాపారం పెరిగింది, మనం ఆర్థికంగా కూడా చాలా. ఓకే, సో థ్యాంక్స్ టు ఆమ్వే కార్పొరేషన్. మనకే కాదు, పీపుల్ కూడా అవేర్నెస్ ఇవ్వడం కోసం, వాళ్ళని ఒక కన్సిస్టెన్సీ బిహేవియర్ ని డెవలప్ చేయడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయించడం కోసం చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు. అండ్ మోర్ ఎవర్ మన ప్రశాంతి గారు కానీ, రాహుల్ గారు కానీ, చంద్రు గారి టీం అంతా కూడా వాళ్ళు జస్ట్ ఏదో కార్పొరేషన్ నుంచి రిప్రజెంటేటివ్స్, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే సరిపోద్ది అన్నట్లుగా కాకుండా మనకు బాగా అర్థమయ్యేటట్లు చేసి మనం బెనిఫిట్ పొందేటట్లుగా చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు. సో వి లవ్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రు గారు అండ్ ప్రశాంతి గారు అండ్ రాహుల్ గారు అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ యాంబే. సో థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు యూ ప్రశాంతి గారు.